మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గాంలోని బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. కేకలు పెడుతూ పర్యాటకులు పరుగులు తీశారు. బుల్లెట్లు తగలడంతో కొందరు రక్తపు మడుగులో పడిపోయారు. ఉగ్రదాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. ఇంకా మనతో పాటు ఫోన్ లైన్ లో బీఎస్పీ నేత రావినేతుల శశిధర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, శశిధర్ గారు నమస్కారం అండి. నమస్తే. అంటే దాదాపు పుల్వామా ఘటన తర్వాత ఇది రెండో అతిపెద్ద ఉగ్రవాద దాడి. సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మతోన్మాదం ఈ దేశం లోపల ఏ రకమైనటువంటి సవాళ్లు ఇస్తుందో ఈ సంఘటన మరోసారి దేశ ప్రజలకు కళ్ల ముందర తెలియజేస్తోంది. 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత వాస్తవానికి కశ్మీర్ లోపల ఈ మధ్యన అభివృద్ధి అనే ఫలాలు కశ్మీర్ ప్రజలు ఆస్వాదిస్తా ఉన్నారు. పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మొన్నటికి మొన్న ఆ దేశ సైన్యాధ్యక్షుడు కశ్మీర్ మా యొక్క జీవనాడి అనేటువంటి స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో ఇచ్చిండు. చైనా ప్రేరేపితము, పాకిస్తాన్ ప్రేరేపితము నిత్యం కశ్మీర్ లోపల ఏదో ఒక అలజడి సృష్టించాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు మన భద్రతా బలగాలు సరిహద్దుల్లోనే వాళ్ళని ఆ తీవ్రవాద మూకలను అంతమొందించడం జరుగుతోంది. చూస్తున్నాం దేశంలో ఒక పక్కన అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటిస్తున్నటువంటి వేళ ఇవాళ ఈ హిందువులను మరి మీరు చంపినటువంటి విధానము, దాడి జరిగినటువంటి విధానం చూస్తే టూరిస్టులలో ఐడి కార్డులు అడిగి గతంలో మనం చూసాం అమర్నాథ్ యాత్రికుల పైన ఏ రకమైనటువంటి దాడులు చేసిండ్రో ఈ రోజున కూడా అనంతనాగ్ పహల్గావ్ లోపల టూరిస్టు రూపంలో వచ్చినటువంటి వాళ్ళను ఐడీలు చూసి వాళ్ళు హిందువులు అని కన్ఫర్మ్ చేసుకొని చంపడం ఏదైతుందో ఇస్లామిక్ మతోన్మాదం ఈ దేశంని తీవ్రవాదం ఎంత భయంకరమైందో ఇవాళ మనకు మరోసారి స్పష్టం చేస్తోంది. ఇది ఏ రూపంలో ఉన్నా దీన్ని ఏరివేయాలా. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక కశ్మీర్లోనే కాదు దేశంలో అనేక రూపాల లోపల ఈ యొక్క ఉగ్ర మూలాలు ఉన్నాయి. భాగ్యనగరం తెలుగు రాష్ట్రాలు కూడా ఏం అతీతం కాదు. ఈ రోజున ఏదో ఒక సంఘటనకు పాల్పడాలి అనేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇటువంటి భావజాలాన్ని వెనుకేసుకొస్తా ఉన్నాయి. కశ్మీర్ లో 370 ఆర్టికల్ మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నటువంటి రాజకీయాలు, లేదంటే మతం ఆధారంగా ప్రత్యేక చట్టాలు ఉండాలని రెచ్చగొడుతున్నటువంటి రాజకీయాలు ఇటువంటి ఉగ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు మొదటగా ఆలోచన చేయాలా. దేశాన్ని ఇప్పుడున్నటువంటి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏ రకమైనటువంటి ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి కూడా. ఏదేమైనా హోంమంత్రి హుటాహుటిన శ్రీనగర్ కు బయలుదేరిండు దేశ హోంశాఖ మంత్రి. కఠినమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరం అనుకుంటే ఎటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలైనా తీసుకోవాలా. ఉక్కుపాదంతో అణచివేయాలా. దీని మూలాలను ఏరివేయాలా. కేవలం గన్ను పట్టుకొని వచ్చినోడే వాళ్ళ తీవ్రవాది కాదు. యూనివర్సిటీలో పెన్ను పట్టుకున్నోడు కూడా ఇవాళ ఉగ్రవాద భావజాలాన్ని ఎగదోస్తా ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి గారి నోట్లో మనం చూస్తా ఉన్నాం ఇవాళ అర్బన్ నక్సలిజం అని, అర్బన్ టెర్రరిజం కూడా ఉన్నది. కాబట్టి ఈ రకంగా మన మధ్యనే ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఇండియన్ ముజాహిదీన్ ఇక్కడే పురుడు పోసుకుంది. గతంలో మనకు ముజాహిదీన్లు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాటి లేదంటే పాకిస్తాన్ బార్డర్ దాటి వచ్చేది. మనం మొన్న చూస్తాం దిల్షుక్నగర్ బాంబ్ బ్లాస్ట్ లోపల నిందితులకు ఉరిశిక్ష పడ్డది. ఇక్కడనే ఇక్కడనే ఆరిజిన్ పురుడు పోసుకున్నటువంటి తీవ్రవాద భావజాలం ఏదైతే ఉందో ఇవాళ అనేక మదర్సాలు కూడా ఈ రకమైనటువంటి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తా ఉన్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసుల లోపల దర్యాప్తు చేస్తా ఉంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలా. ఉక్కుపాదంతో దీని మూలాల మీద చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకు. శశిధర్ గారు, అంటే బొట్టు పెట్టుకుని కనిపిస్తే చాలు వాళ్ళ పేరు అడిగి వాళ్ళ ఐడి కార్డు అడిగి ఇంత కిరాతంగా చంపారు అంటే వీళ్ళ టార్గెట్ ముఖ్యంగా వాడు చాలా స్పష్టంగా ఉన్నాడు. వాడు జిహాద్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి 198 నిషేధిత ఉగ్రవాద సంస్థలు
మతం కోసం మేము జిహాద్ చేస్తున్నాం, మత రాజ్యాల ఏర్పాటు కోసం జిహాద్ చేస్తున్నాం అని చాలా స్పష్టంగా ప్రకటించుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనం ఒప్పుకుంటలేము వాడు మతం కోసం ఉగ్రవాదం చేస్తున్నాడని. మనం దానికి ఒక అందమైనటువంటి స్లోగన్ ఇస్తాం, ఉగ్రవాదానికి మతం ఉండదు, ఉగ్రవాదానికి మతం ఉండదు. అదే వాడు చెప్పుకుంటున్నాడు ఉగ్రవాద సంస్థలు, మేము మత రాజ్యాల కోసమే ఉగ్రవాదం చేస్తున్నాం, మత రాజ్యాల కోసం మారణహోమం చేస్తున్నాం, మత రాజ్యాల కోసమే బాంబు పేలులు చేస్తున్నాం, మత రాజ్యాల కోసమే కాఫీర్లు అంటే ఇస్లాంను నమ్మనటువంటి వారు, అల్లాను నమ్మనటువంటి వారు కాఫీర్ వాళ్ళ దృష్టిలో ఒకట. కాబట్టి మాకు ఇదే బోధించారు, మేము ఇదే చేస్తున్నాం, కాఫీలను చంపుతాము, మేము చంపుతూనే మాకు స్వర్గం వస్తుందని చెప్పి బాహటంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం యాక్సెప్ట్ చేయడానికి మనకు మొట్టం వస్తుంది కదా ఈ సెక్యులరిజం పేరు మీదనా, కుహానా సెక్యులరిజం పేరు మీదనా, ఈ దౌర్భాగ్యపు ఓటు బ్యాంకు రాజకీయాల పేరు మీదనా మనం ఏం మాట్లాడుతున్న మీద కూర్చొని చాలా రాజకీయ పార్టీలు, కాశ్మీరీలో ఉన్నటువంటి వేర్పాటువాద సంస్థలు వదిలిపెట్టండి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు, ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఏం మాట్లాడుతున్నాయి, ఉగ్రవాదానికి మతం ఉండదు. వాడు ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలో 198 నిషేధిత ఉగ్రవాద సంస్థలు మేము మతం కోసం ఉగ్రవాదం చేస్తామని అంటున్నారు. ఈ రకమైనటువంటి భావజాలానికి మళ్ళీ వీళ్ళు హిందుత్వాన్ని విమర్శించడానికి ఇవాళ చంపింది ఏ ఒక్కరికి మరి నోరెందుకు వస్తలేదు? హిందువుల ప్రాణాలు వాళ్ళ దృష్టిలో కుహానా సెక్యులరిస్టులకు ప్రాణాలు కావు. తీవ్రవాదాన్ని గట్టిగా ఖండించలేరు. హైదరాబాద్ లో కూడా అదే అవుతుంది కదా, భాగ్యనగర్ లో కూడా రజాకార్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారు కదా అన్ని రాజకీయ పార్టీలు సెక్యులరిజం ముసుగులో ఒకట. కాబట్టి ఈ ప్రజలు అల్టిమేట్ గా మనము చాలా స్పష్ట సెక్యులరిజం పేరు మీద ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది గ్రహించే వరకు ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూనే ఉంటది. ఇది గ్రహించాల్సింది హిందువులు. ఎవరైతే వాళ్ళ సెక్యులరిజం ముసిగేసుకున్నాడో వాడు ప్రత్యక్షంగా ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్నాడు. అది హైదరాబాద్ అయినా, అది అమరావతి అయినా, అది జమ్మూ కాశ్మీర్ అయినా, అది బీహార్ అయినా, అది తమిళనాడు అయినా, దేశం మొత్తం మీద సెక్యులరిజం ముసిగేసుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలను, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. దానికి అమాయకులైనటువంటి ప్రజలు బలైతా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా. అందుకే నేను చెప్తున్నాను, ఇవాళ గతంలో మీరు చూసారు టాడా పోటా లాంటి చట్టాలు ఉంటే ఈ దేశంలో ఈ రకమైనటువంటి భావజాలాన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు వేయవచ్చు. నిన్న మొన్న మాట్లాడారు, యూఏపీఏ అమెండ్మెంట్ తీసుకొచ్చి మా ముస్లింల మీద ఆధిపత్యం చేస్తా ఉన్నారు, ముస్లింలను జైళ్లలో పెడుతున్నారని ఓవైసీ మొన్న కదా మాట్లాడిండు దారుస్థలం లోపల మీటింగ్ పెట్టి. అంటే ఉగ్రవాదం మీద చర్యలు తీసుకుంటే కూడా వీళ్లకు నొప్పి వస్తుంది. మళ్ళీ ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టొద్దు మాట్లాడొద్దు అంటారు. ఉగ్రవాదులందరూ మతం కోసమే యుద్ధం చేస్తున్నారు. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ ఉగ్రవాదులు తమ పంతా మార్చుకోవట్లేదు, వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు. అంటే ఎటువంటి ప్రపంచం మొత్తం కూడా చరిత్ర, అది రక్తసిక్తమైనటువంటి చరిత్ర. భారతదేశం కూడా 713వ సంవత్సరం నుంచి మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి ఈ యొక్క రక్తాన్ని చూస్తుంది దేశం. అంటే ఆ కఠిన నిర్ణయాలు ఎలా ఉండాలి శశిధర్ గారు? కఠిన నిర్ణయాలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. మొత్తం ఈ దేశం లోపల మదర్సాలన్నింటినీ కూడా మూసేయాలా, మతోన్మాద సంస్థల పైన అన్నిటి మీద నిషేధం ప్రకటించాలా. ఏదైతే ఈ దేశంలో నిజంగా మనం మాట్లాడుకుంటే సర్వధర్మ సమభావనకు విరుద్ధమైనటువంటి ప్రతి సంస్థ మీద నిషేధం విధించాలా. మనం అంటున్నాం ఇవాళ హిందువులం సర్వధర్మ సమభావన అని. ఎదుటోడు అంటున్నాడా? ఎదుటోడు నిన్ను కాఫీర్ అంటున్నాడు, నిన్ను అంతమొందిస్తా అంటున్నారు. ఇది ఇవాళ బెంగాల్లో ఏమైతుంది? బెంగాల్లో ఎవరి మీద దాడులు చేస్తున్నారు? వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ తో సాధారణమైనటువంటి నిరుపేద బెంగాలీ ప్రజలకు ఏం సంబంధము? పార్లమెంట్ కదా ఆమోదం చేసింది. ఇవాళ వీళ్ళు నిరసన చెప్పాలనుకుంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ కు నిరసనగా రోడ్ల మీదకి రావచ్చు, శాంతియుతంగా నిరసన చేయొచ్చు. లేదంటే సుప్రీంకోర్టు లోపల ఆల్రెడీ కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది. కానీ బెంగాల్లో ఏం జరుగుతుంది? ముర్షిదాబాద్ లోపల పని కట్టుకొని హిందువుల యొక్క ఆస్తులు దగ్ధం చేస్తా ఉన్నారు, మహిళల పైన అకృత్యాలు చేస్తా ఉన్నారు. చిన్న పిల్లలు 5 రోజుల పిల్లగాడు కదా పట్టుకొని తల్లి నర్మదా నది దాటింది. దీని గురించి ఎవరం మాట్లాడం. నేను మిమ్మల్ని ఈ డిబేట్ పెట్టినందుకు నేను మిమ్మల్ని అభినందించాను, ఎందుకంటే ఇది అభినందించాల్సిన సబ్జెక్ట్ కాదు. కానీ కనీసం ప్రజలకు తెలుస్తుంది ఈ రాష్ట్రం లోపల ఆల్ ఐతాన్ పాలస్తీనా అని చెప్పినటువంటి నోర్లు, రాసినటువంటి పేపర్లు, చూపెట్టినటువంటి టీవీ ఛానళ్లకు ఎందుకు ఇవాళ బంగ్లాదేశ్
హిందువుల యొక్క ప్రాణాలు లెక్క కనబడతలేవు. ఎందుకు ఇవాళ రేపు కూడా మీరు చూడండి, ఈ కాశ్మీరీ సంఘటనను ఒక వర్గం అని రాస్తారు, ముస్లిం అని రాయడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు. వాడు ఐడి కార్డు చూసి హిందూ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని చంపిండు. కానీ రేపు అన్ని పేపర్లలో అన్ని టీవీ ఛానళ్లలో ఒక వర్గం దాడి చేసిందని వస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోనంత వరకు ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూనే ఉంటది. కాబట్టి వల్ల నేను ప్రజలకు అప్పీల్ చేస్తాను. నిన్న మొన్న నేను ఒక డిబేట్ లో కూడా అన్నా, టీవీ ఛానళ్ళకు కూడా హలాల్ సర్టిఫికేట్లు వచ్చినాయా, న్యూస్ పేపర్లకు కూడా హలాల్ సర్టిఫికేట్లు వచ్చినాయా, బంగ్లాదేశీ హిందువుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, బెంగాల్ హిందువుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, కాశ్మీరీ పండితుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, కేరళలో దౌర్భాగ్యాలు ఏదైతే లవ్ జిహాద్ కు బాధితుల గురించి రాయడానికి మనసు ఒప్పదు, ఎక్కడో పాలస్తీనాలో కూడా ఉగ్రవాద సంస్థల గురించి మానవత్వం చాటుకోవడానికి మాత్రం మనసు ఒప్పుతుంది. ఇది చర్చ జరగాల. నేను మీ ఛానల్ ద్వారా ఇంటున్నటువంటి అందరు కూడా అదే చెప్తా ఉన్నాను. ఈ దేశం లోపల ఎవరన్నా సెక్యులరిజం అని చెప్తున్నారంటే వాడు ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలకు పునాది. అదే జరిగింది గడిచిన స్వాతంత్ర భారతదేశంలో, గడిచిన ఈ మొఘళ్ల దారుల్లో అదే జరిగింది, తురుష్కుల దారిలో అదే జరిగింది, బ్రిటిషర్ల కాలంలో అదే జరిగింది. 75 సంవత్సరాలుగా స్వాతంత్ర భారతదేశం లోపల హిందువుల యొక్క రక్తం పారిస్తూనే ఉన్నారు. గ్రేట్ కలకత్తా కిల్లింగ్ టైప్ లో ఈ రోజున మళ్ళీ బెంగాల్ లోపల కిల్లింగ్ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఎవరు మాట్లాడతలేమండి. బాధాకరం. ఈ దేశం లోపల అనేక మానవత్వ మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి. ఇవాళ కులం పేరు చెప్పుకుంటున్నటువంటి సంఘాలు, ఇవాళ నేను చెప్తున్నాను, మేము హిందూ సమాజం నుంచి దళితులను వేట్ చేసి చూడము, కానీ ఇవాళ నేను కుల సంఘాలకు అర్థమైతందుకు చెప్తా ఉన్నా. ఇవాళ మొన్న బంగ్లాదేశ్ లోపల దాడులకు గురైంది, హత్యలకు గురైంది నిరుపేదలైనటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హిందువులు, అత్యాచారాలకు గురైనటువంటి మహిళలు, నిరుపేద దళిత సమాజానికి సంబంధించినటువంటి హిందువులు. ఇవాళ మీరు బెంగాల్ కు సంబంధించినటువంటి దాడుల్లో అన్ని విజువల్తో చూడండి, నిరుపేదలైనటువంటి ఇంత గూడు కానీ ఒక 30 గజాల్లో 40 గజాల్లో గూడు కట్టుకున్నటువంటి నిరుపేదలైనటువంటి హిందూ దళిత సమాజానికి సంబంధించినటువంటి ప్రజలు. వాళ్ళ గురించి ఏ సంఘం మాట్లాడదేంది? ఏ మానవ హక్కుల సంఘంకి మాటలు రావేంది? ఏ మహిళా సంఘాలకు మాటలు రావేంది? ఏ పిల్లల చిన్నారుల యొక్క హక్కుల గురించి మాట్లాడేటోళ్ళకు మాటలు రావేంది? వీళ్ళు ఇప్పుడు మాట్లాడరు. ఇవాళ ప్రియాంక గాంధీకి పాలస్తీనా బ్యాగ్ వేసుకొని పార్లమెంట్ పోతేందుకు టైం దొరికింది, కానీ బెంగాలీలో జరుగుతున్నటువంటి మారణ హోమం గురించి మాట్లాడడానికి టైం రాదు. ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తానన్నటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పాలస్తీనా గుర్తొచ్చింది, కానీ వాళ్ళ బెంగాల్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఈ కువానా సెక్యులరిజం రాజకీయాలు, మమతా బెనర్జీ లాంటి నేత ఓపెన్ గా కాఫీల పైన యుద్ధం ప్రకటిస్తా ఉంటుంది. ఇవాళ కాశ్మీర్ లోపల ఆ సంఘటన కూడా మళ్ళీ దేశం లోపల ఒక పక్కన వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ కు రెచ్చగొట్టి దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి అంతర్యుద్ధం సృష్టించాలని కలలుగంటున్నటువంటి మతోన్మాద శక్తులకు వాళ్లను రెచ్చగొట్టడానిలో భాగంగానే ఈ రోజున కాశ్మీర్ లోపల చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోపల, నేను కాశ్మీర్ లోపల మారుమూల గ్రామాలు తిరిగి వచ్చినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన రోజున నేను చిట్ట చివరి గ్రామంలో ఉన్నా. వరల్డ్ కప్ లోపల పాకిస్తాన్ పైన ఇండియా గెలిచిన రోజున చిట్ట చివరి గ్రామంలో కూడా దేశ పతాకాలు, జాతీయ పతాకాలు పట్టుకొని సాధారణమైనటువంటి కాశ్మీరీ యువత ఆనందాలు వెలిబుచ్చారు. ఇవాళ శ్రీనగర్ లోపల, లాల్ చౌక్ లోపల త్రివర్ణ పతాకం ఎగురుతుంది. అక్కడ అభివృద్ధి ఏందో చూస్తున్నారు, కానీ ఈ మతోన్మాద శక్తులు ఇంకా ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇవాళ కావాలని చెప్పి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ రూపం లోపల దేశం లోపల అల్లర్లు సృష్టించాలని చూస్తున్నటువంటి వాళ్ళను ఇంకా ఈ యొక్క అల్లర్లకు ప్రేరేపించేలాగా ఈ ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద సంస్థలు ఇవాళ జమ్మూ కాశ్మీర్ లోపల అమాయకులైనటువంటి టూరిస్టుల రూపం లోపల పోయినటువంటి హిందువులను ఐడి కార్డు చూసి బొట్టు పెట్టుకున్నామని హిందూ అని ఐడెంటిఫై చేసి చంపడం ఏదైతే ఉందో ఇది యావత్ హిందూ సమాజం, దేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. అందుకే నేను అంటున్నా, ఇటువంటి మూలాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? మదర్సాల నుంచి పుట్టుకొస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అనేక కేసుల లోపల ఛేదించింది. అక్కడి నుంచి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళ చేతుల లోపల ఆయుధాలు ఇచ్చేసేసి ఈ దేశం మీద దాడికి పంపుతా ఉన్నారు. కాబట్టి దీని మూలాలకు మందేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతను పరంగా పెట్టకండి. ఇవాళ మీరు తెలుగు ఛానల్ కాబట్టి చెప్తా ఉన్నాను, ఇవాళ హైదరాబాద్ భద్రత చాలా ప్రమాదంలో పడింది. తెలంగాణ భద్రత, ఆంధ్రప్రదేశ్ భద్రత పరంగా పడింది. మన రాయచోటిలో ఏం జరిగింది? హిందువుల పైన దాడులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ వెలుగు చూడనటువంటి టీవీలు, పేపర్లు చూపెట్టినటువంటి అనేక సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉంది.
రైట్ థ్యాంక్ యూ శశిధర్ గారు.